దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 31 మార్చ్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. ఎఫిషియన్స్ చాప్టర్ 4 and verse 29. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలగమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన యొక్క మాటలు ఎలా ఉండాలి? ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగునట్టు ఉండాలి. ఇతరులను కలవరపరిచే, ఇతరులను దుఃఖపరిచే విధంగా మన భాష ఉండకూడదు, మనం మాట్లాడకూడదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే మనము పలకాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాటల ద్వారానే నువ్వు నీతిమంతుడివని, నీ మాటల ద్వారానే నువ్వు అపరాధివని తీర్చబడతాది. కనుక నీవెప్పుడు దేవుని చిత్తమును నెరవేర్చాలని ఆశ ఉన్నట్లయితే వినువారికి మేలు కలిగే మాటలే నువ్వు పలుకుటకు ప్రయత్నం చేయాలి. వారికి క్షేమాభివృద్ధి కలుగు మాటలనే నువ్వు పలుకుటకు నీవు కోరుకోవాలి. Let me read this in English. Let no corrupt communication proceed out of your mouth, but that which is good to use in edifying, that it may minister grace unto the hearers. Your word should minister grace unto the hearers. వినువారికి క్షేమాభివృద్ధి కలగాలి, వినువారికి మేలు కలగాలి. యువర్ వర్డ్ షుడ్ బి గ్రేషియస్. కృపతో కూడిన మాట అయి ఉండాలి. అర్థమవుతుందండి? చాలామంది ఇతరులకు సరిచేయటకు మాట్లాడతారు, కానీ వారి మాటలో ఏమీ లేదండి, కృప లేదు. యు కరెక్ట్, బట్ ఇట్ షుడ్ బి గ్రేషియస్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క మాటలు మారితే నీ జీవితం మారుతుంది. నీ మాటలను ఇతరులకు దీవెనకరంగా నువ్వు పలికినట్లయితే నీవు దీవింపబడతావా. హిందీ में पढ़ेंगे इफिसियों का पत्र, उसमें 4th chapter और 29th वचन पढ़ रहे हैं. कोई गंदी बात तुम्हारे मुंह से ना निकले, पर आवश्यकता के अनुसार वही जो उन्नति के लिए उत्तम हो, ताकि उससे सुनने वाला पर अनुग्रह हो. उत्तम होना चाहिए, सुनने वालों को उनका उन्नति और उत्तम होना चाहिए. वैसी ही बात बोलना चाहिए. दूसरों को दुख करने की बात, दूसरों को क्लेश पाने की बात नहीं करना चाहिए. बुरी बात मतलब क्या है? दूसरों को कष्ट पहुंचाने वाली बात है. दूसरों को उन्नति దేని వాली బాతి కర్నా चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతర జీవితాలు కట్టే మాటలే పలకాలి, కుటుంబాలని కట్టే మాటలే పలకాలి, కానీ కుటుంబాలను విడిపోయే మాటలు పలకరాదు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. వినువారికి మేలు కలిగే మాటలను మాట్లాడినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, దేవుని రాజ్యమును కడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ యొక్క జీవ మరణము నాలుక వశము. సో నీ నోటితో నువ్వు బ్లెస్ చేయగలవు, నీ నోటితో శపించగలవు కూడా. కనుక దేవుడైతే అనుకూల వచనమని పలకమంటున్నాడు, ఆశీర్వాదపు వచనమని పలకాలి. వెన్ యూ వాంట్ టు బ్లెస్ అదర్స్, వెన్ యూ వాంట్ టు కరెక్ట్ అదర్స్, లెట్ యువర్ వర్డ్స్ బీ గ్రేషియస్, లెట్ యువర్ వర్డ్స్ డూ గుడ్ టు పీపుల్. ప్రార్థన చేసుకున్న ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా తండ్రి, అవసరమును బట్టి నైనా క్షేమాభివృద్ధి కలిగిన మాటలే
మేము పలుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, దేవాయసంలో రక్షకుడు నాయన తండ్రి, దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నాను. మంచి జాబ్స్తో తృప్తిపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, రక్షకుడు నాయన తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించి బలపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీ తోడు వారికి దయచేసి వారిని బలపరచండి అయ్యా. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో రక్షకుడు నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకృత్యం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించని వారి పరిచయంలో మీ తోడుకే స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి సమయంలో దేవ ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. అట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.